హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గీతా అశోక్ టు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ సాంబార్ అండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా, ఇన్స్టెంట్గా కానీ మేము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడన్నా మనకి ఎగ్ ఒకేలాగా కర్రీలు తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఎగ్ సాంబార్ అనేది మనం రైస్లో అయినా తినొచ్చు, లేదంటే సంగీట్లో కూడా తినొచ్చు అండి. చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా చూపించాను. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి అంటే చూసేదానికి నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి అంటే చూసేద్దాం, వచ్చేయండి. కోడిగుడ్డు సాంబార్ చేయడానికి కోసం ఇక్కడ వచ్చేసి ఒక 8 గుడ్డులు అయితే తీసుకొని బాగా ఉడికించుకొని ఆల్రెడీగా పొట్టు అయితే తీసేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి. సో ఇక్కడ వచ్చేసి ఒక మీడియం సైజు, ఒక పెద్ద సైజు ఒక ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా ఒట్టు కొబ్బరి అయితే తీసుకున్నానండి. ఒక 4 టమాటాలను అయితే ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇంకా ఒక తెల్లగడ్డని ఇలా పొట్టు అయితే తీసేసుకున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె అయితే తీసేసుకోవాలండి. ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లోకి ఆల్రెడీగా నేను ఒక 2 టేబుల్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనము ఒక మసాలా అయితే రెడీ చేసుకోవాలన్నమాట. సో మన మసాలా ఎప్పుడైనా కానీ ఇట్లా ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం ఎప్పుడైనా కానీ కర్రీ చేసుకుంటే కానీ సాంబార్ చేసుకుంటే కానివ్వండి చాలా బాగా కుదురుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ మొత్తం వేసుకొని బాగా వేయించుకుందాం. ఆనియన్స్ కొద్దిగా బాగా వేగిన తర్వాత మనము ఒలిచి పక్కన పెట్టుకున్న తెల్లపాయలను కూడా వేసేసుకోవాలండి. టమాటో పీసెస్ కూడా వేసేసుకోవాలన్నమాట. సో మీరు క్వాంటిటీని చూసుకొని మీరైతే మొత్తం క్వాంటిటీ అయితే వేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక 8 గుడ్డలతో అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. సంగీట్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇది కొంచెం అలా బాగా వేగనిద్దాం. బాగా మెత్తపడేంత వరకు వేయించుకోవాలన్నమాట. అది కొంచెం అలా వేగిన తర్వాత మనం వెండి కొబ్బరి ఉంది కదా, వెండి కొబ్బరి కూడా వేసేసుకోవాలండి. సో మీకు పచ్చి కొబ్బరి కావాలి అంటే మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఇలా బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలాగైతే ఫ్రై అయితే అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రై అయితే అయిపోయింది, కంప్లీట్గా చల్లారిపోయిందండి. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి. మీకు కావాల్సింటే వెండి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ వెండి మిరపకాయలు అయితే వాడలేదండి, కారం పొడి అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను మొత్తం మిక్స్చర్ మొత్తం అయితే దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా చెక్క, లవంగం, మిరియాలు అయితే తీసుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండర్ అయితే చేసేసుకొని వచ్చేద్దామండి. తగినంత వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండర్ అయితే చేసేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఇలాగైతే గ్రైండర్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి మీకు కారానికి సరిపడేంత కారాన్ని అయితే మీరు వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి ఒక అర్ధ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. ఇంకా 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని కూడా ఇంకా కొంచెం అలా మెత్తగా సాఫ్ట్గా అయితే మనము గ్రైండ్ చేసేసుకొని వచ్చేయాలండి. చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే మనము మిక్సీ అయితే చేసేసుకొని రావాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి. సో ఇప్పుడు వచ్చేసి మనం అదే ప్యాన్ అయితే ఉంది కదండి. సో అదే ప్యాన్లోకి ఇప్పుడు ఇంకొక 2 టేబుల్స్ వరకు వేసేసుకుందాము. ఒక 2 టేబుల్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకొని స్టవ్ అయితే వెలిగించుకుందామండి. స్టవ్ని అయితే వెలిగించుకునేసి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాలన్నమాట. మీకు ఇట్లా గిన్నె మన ఫ్రై మాత్రమే చేసుకున్నాం కదండి, ఏం కాదనమాట. సో నేను అదే గిన్నె వాడుతున్నాను. మీకు ఇష్టం లేదంటే మీరు వేరే గిన్నెలో కూడా చేసుకోవచ్చు, వేరే ప్యాన్ లేదంటే వేరే నెక్స్ట్ బాండీలో కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఒక చెక్క అయితే వేసుకుంటున్నాను, 2 పలావ్ ఆకులు అయితే వేసుకుంటున్నాను, అంతేనండి. ఇక్కడ మీకు ఆనియన్స్ కావాల్సింటే మీరు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా చూపిస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో మనకి సంగట్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగా టేస్ట్ అనేది బాగా కుదురుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ మసాలాను మొత్తం దీంట్లోకి అయితే వేసుకోవాలన్నమాట.
దీనిలోకి వేసేసుకొని చూడండి ఇలా మసాలా మొత్తం ఇలాగైతే వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఆయిల్ బాగా ఇలా అయితే కలిపేసుకుందామండి. మసాలా అనేది బాగా ఫ్రై అవనిద్దాము. చాలా బాగా ఉంటుంది టేస్ట్. చాలా సింపుల్గా చూపించానండి. సో ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లో మొత్తం కడిగేసుకొని మీకు తగినన్ని వాటర్ అయితే మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను అండి. సో ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మరగనిద్దామన్నమాట. ఈ లోపల మనము గుడ్డు అయితే ఉంది కదా, కోడిగుడ్లకైతే మనము కాటు అయితే పెట్టేసుకుందామండి. సో ఈ కన్స్టెంట్గా నేనైతే చేసానండి. మీకు ఎక్కువగా పలుచగా కావాలంటే మీకు ఎక్కువ కూడా వాటర్ వేసుకోవచ్చు అనమాట. సో మరీ ఎంత పలుచగా ఉంటే సాంబార్ అనేది బాగుండదండి. సో ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మనకి. సాంబార్ అనేది చాలా తిక్కుగా ఉన్నా బాగుండదు, బాగా గట్టిగా ఉన్నా బాగుండదు, చాలా నీళ్ళుగా ఉన్నా కూడా బాగుండదండి. సో ఈ మాత్రం ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే బాగా మరగనిద్దాము. ఈ లోపల మనము కోడిగుడ్డు అయితే ఉంది కదా, సో వాటికైతే కాటు అయితే పెట్టేసుకుందామండి. వీటిని అయితే బాగా మరగనిచ్చకైతే పెట్టేసుకుందాము. చూడండి ఇలాగైతే మరగాలన్నమాట. సో ఇప్పుడైతే మనకి బాగా మరుగుతుంది కదా, ఒక 2-3 వరకు మరిగేంత వరకు మనం ఇలాగైతే పెట్టేసుకోవాలండి. చూడండి ఇప్పుడు బాగా మరిగిపోయింది అనమాట. సో మనం కోడిగుడ్డుని ఇలా చూడండి చూపిస్తున్నాను, ఇలా కాటు అయితే పెట్టేసుకోవాలండి. చూడండి ఇక్కడ అన్ని గుడ్డలకి ఇలా కాటు అయితే ఒక చాకు తీసుకొని నైఫ్తో సహాయంతో మనం ఇలాగైతే కాట్లు అయితే పెట్టేసుకోవాలండి. నేను మొత్తం అన్నీ ఇలాగైతే పెట్టేసుకోవాలి అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుని ఇలాగైతే వేసేసుకుందామండి. మొత్తం గుడ్డలన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఎక్కువ మనం ఇలా కలుపుకుండా జస్ట్ అలా మసాలా అనేది గుడ్డు పైన ఇలా వేసేసుకుంటే బాగుంటుందండి. సో మసాలా అనేది బాగా గుడ్డుకి పట్టుతుందన్నమాట. ఇలా బాగా వేసేసుకొని ఒక 2 నిమిషాలు, ఒక 5 మినిట్స్ బాగా ఉడకనిద్దామండి. చూడండి ఒక 5 మినిట్స్ అయితే ఇలాగైతే అయిపోతుంది అనమాట. చూడండి ఎంత చక్కగా ఎంత బాగా అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటే ఎంతో గుమగుమలాడే ఎగ్ సాంబార్ అనేది రెడీ అయితే అయిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీర, సన్నగా తరిమిన కొత్తిమీరని వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. సో ఇది వేడిగా సంగట్లోకే కానీ రైస్లోకే కానీ చాలా బాగా ఉంటుందండి. సో మనకు పర్ఫెక్ట్గా అయితే అయిపోయిందనమాట. ఉప్పు కారం అనేది మీకు టేస్ట్కి తగ్గినంత మీరైతే వేసుకోవాలన్నమాట. సో నీకు ధనియాల పొడి వాడి సాంబార్ అయితే చూపించానండి. ఇప్పుడు వచ్చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా చాలా సింపుల్. చూసారు కదా ఎంత సింపుల్ సాంబార్ అనేది. సో ఎగ్ సాంబార్ని ఒక్కసారి మీరు ఈ మెథడ్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా సాంబార్ అయితే రెడీ అయితే చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా ఉంటుంది, రుచి కూడా చాలా బాగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఒక్కసారి ఇలాగైతే మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. చూసారా ఎంత సింపుల్, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఉంటే ఎలా వచ్చింది ఏంటో కామెంట్ అయితే చేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి.